నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేస్తుందని ధ్వజం. ఎక్సైజ్ పై శ్వేతపత్రం విడుదలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరాలని వ్యాఖ్య. జంతర్ మంతర్ లో ధర్నా చేసిన వైసీపీ అధినేత జగన్, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కూని అయిందని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గత వైసీపీ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి పేదల జేబులు చోరీ చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. మూడో రోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ మద్యం పాలసీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకువచ్చి పేదల జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగదు చెల్లింపులో ఆన్లైన్ విధానం పెట్టకుండా మరో తప్పిదం చేస్తారని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం చేస్తారని మండిపడ్డారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో మద్యం షాపులు తగ్గిస్తే 2019 వైసీపీ హయాంలో వాటి సంఖ్య మళ్లీ పెంచారని ధ్వజమెత్తారు. మద్యం ధరలను సైతం 75% పెంచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉందని, అందుకే బడ్జెట్ కూడా వెంటనే ప్రవేశపెట్టలేకపోతున్నట్లుగా తెలిపారు. కేంద్రం ప్రత్యేకంగా ఏపీకి బడ్జెట్ లో కేటాయింపులు చేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం ఇచ్చిన మనం మేనేజ్ చేసినా అది తాత్కాలిక వెసులుబాటు మాత్రమేనని అన్నారు. మనం కష్టపడి సంపాదించుకోగలిగితే శాశ్వత వెసులుబాటు వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్, ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి, ఇంకో ప్రొడక్షన్ కానీ, సప్లై చైన్ కానీ, ప్రైమరీ డిస్టిలరీస్ కానీ, ఈఎన్ఏ కానీ, ఐఎంఎఫ్ఎల్ కానీ, డిస్టిలరీస్ కానీ, క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లా చేయాలనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. అదే మాదిరిగా షాపులు, బార్లు పాలసీ కూడా తీసుకురావాలి. రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వెరైటీ ఎట్టుండాలి, మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టుండాలి, అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. స్పెషల్ క్యాంపెయిన్ అగైనెస్ట్ ఇలిసిట్ లిక్కర్ ఎన్డీపీఎస్ పైన కూడా మనం చేయాలి. ట్రాకింగ్, ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి. డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని రివ్యూ చేయడం, ఎట్లా దాన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది. అవినీతి, ఎన్డీపీఎల్, దీన్ని ఏం చేయాలనో సభ్యులు మీరు కూడా చెప్పండి. మీరందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత. దానికి గౌరవ శాసనసభ్యులు మీరు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎక్సైజ్ పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మద్యంలో చాలా లోతైన విచారణ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంతో దోపిడీ దీనిలో జరిగిందన్నారు. 15,000 కోట్లు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేస్తామని, అయితే రాష్ట్రంలో ఎన్నో వేల కోట్లు మద్యంలో దోపిడీ జరిగిందని, ఆ సొమ్ము వచ్చి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తి అయి ఉండేదని అన్నారు. ఇంత దోపిడీ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు కాదని, తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లుగా పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి గాని, వారి సంబంధిత సభ్యులు గాని స్టేట్ ఎక్స్చెకర్ కి 18,860 కోట్ల రూపాయలు పైచిలకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి
ఒక అధికారి 20,000 రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు. వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. స్టేట్ ఎక్స్చెకర్లో డబ్బులు లేవు. కానీ అందరు ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది, కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండెటా, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. లేదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలమంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పొందు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని ఉద్దేశించి అందరినీ హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఫోటో, వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ కు రావాలని వివిధ పార్టీల నేతలను విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కూని అయిందని మాజీ సీఎం జగన్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికి పైగా తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. ఆస్తులు ధ్వంసం చేస్తారని అన్నారు. లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్లను ఏపీలో పెట్టారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చారు. కాగా జగన్ గత రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కోరారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతున్న ఘటనలపై ఆయన ఫిర్యాదు చేస్తారు. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place. Private properties destroyed. People walking into their houses, destroying the properties within. Where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings
starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో వస్తాయి, కానీ ఏపీలో ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం అని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైనాట్ 175 అని 11 సీట్లు కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి ఎగ్గొట్టాలనే ధర్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ప్రతిపక్షాలను నోటుకొచ్చినట్టుగా మాట్లాడారని గుర్తు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లి తుక్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటని అన్నారు. జగన్ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని, ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారని హోంమంత్రి అన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. 15,000 కోట్ల ఏపీకి ఇచ్చినందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ మోడీకి ధన్యవాదాలు చెప్పాలని ఆమె అన్నారు. జగన్ ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారని, అందులో వైసీపీ హయాంలో జరిగినవి ఉన్నాయేమో చూసుకోవాలని అన్నారు. గతంలో అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అసెంబ్లీలో సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డులు పట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలు ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి కదా జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమతోనో, లేకపోతే అధికారాలు తొందరగా రావాలన్న ఆతృతతోనో తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న మొన్నటి వరకు వైనాట్ 175 అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి, ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 175 సీట్లు కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా తెచ్చుకోలేక 11 సీట్లకే పరిమితమైపోయి ఎలా మొహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలోని కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారని సంగతి భావించి అసెంబ్లీని ఎగ్గొట్టాలి, ఈ 11 మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి పడ్డారు. అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈరోజు అదే 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగు పెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనకూడదు కానీ ఆ జంతర్ మంతర్ దగ్గర ఈ తొగ్లక్ రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు. నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే నేను కొన్ని 2-3 క్వశ్చన్స్ అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ బుక్ గుర్తొస్తానంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు, వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ నిద్రలో కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పై ఎన్నికల మేనిఫెస్టోను తలపించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే సెన్సెక్స్ 1,200 పాయింట్లు పడిపోయిందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బడ్జెట్ లో ఎక్కడ ప్రస్తావించలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది బడ్జెట్ కాదని మేనిఫెస్టో అంటూ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపుల పట్ల ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఆంధ్రరత్న భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్లు అడిగితే ఇచ్చింది 15,000 కోట్లేనా అని ఆమె అన్నారు. పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏది పడితే అది చెప్పొచ్చు, ఏదైనా హామీ ఇవ్వచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి, కాలపరిమితి ఉండాలి, కానీ ఇది పూర్తిగా మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్లు కావాలని అడిగారు. నిజానికి ఏపీకి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉంది, కానీ బాబు అడిగింది కేవలం 1,00,000 కోట్లు మాత్రమే. 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదు. బడ్జెట్ లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారు. లైఫ్ లైన్ అన్నారు, ఫుడ్ సేఫ్టీ అన్నారు. ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారు అని షర్మిల ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. మరి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తుంది. నిర్మలా సీతారామన్ గారు
ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకి పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను అన్నారు, మన రైతులకి లైఫ్ లైను అన్నారు, ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది. మరి అంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకున్నారు మీరు, సంతోషం, ఇప్పటికైనా పూర్తి చేయాలనుకున్నారు. 10 సంవత్సరాలుగా ఇది మా హామీ అయినప్పటికీ 10 సంవత్సరాలుగా మీరేమీ చేయకపోయినప్పటికీ కనీసం ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అని చెప్పారు. కానీ ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 12,000 కోట్లు రీహాబిలిటేషన్కే పడుతుంది అని ఒక పక్క చెప్తుండగా ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇంకా ప్రజలకు చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎన్ని డబ్బులు ఇస్తారు, తక్షణం ఎంత ఇస్తారు, కనీసం ఆ రీహాబిలిటేషన్కైనా ఇస్తారా, ఒక్క ఫిగర్ అయినా మీరు క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అంత పెద్ద ప్రాజెక్టు మీరే అంటున్నారు లైఫ్ లైన్ అని, మీరే అంటున్నారు ఫుడ్ సెక్యూరిటీ కలిగించేది అని. మరి అంత ముఖ్యమైన ప్రాజెక్ట్కి ఈ అంబిగ్విటీ ఎందుకో, ఇంత వేగంగా దీన్ని ఎందుకు మీరు హ్యాండిల్ చేశారో మాకైతే అర్థం కావటం లేదు. మరి ఇవన్నీ మీరు ప్రకటించి అసలైన దాని గురించి అసలు మీరు మాట్లాడకనే పోతే మరి ప్రత్యేక హోదా మీరు ఇవ్వదలుచుకోవటం లేదా? ఇవ్వదలుచుకోకపోతే చెప్పే ధైర్యం మీకుందా? మోడీ గారు వచ్చి తిరుపతిలో సభ పెట్టి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకు ప్రత్యేక హోదా అని తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చిపోవడం జరిగింది. మరి ఆ మాటను మీరు నిలబెట్టుకోవడం లేదు అని మీరు చెప్పదలుచుకున్నారా? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినాకర్ స్పందించారు. 7వ బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారని కొనియాడారు. మహిళా శక్తికి మోడీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని లంకా దినాకర్ అభివర్ణించారు. ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి తదితర 9 అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. మధ్యతరగతి ప్రజలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో మోడీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారమే బడ్జెట్లో పొందుపరిచారని లంకా దినాకర్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కోసం ఈ బడ్జెట్ లో పొందుపరిచినటువంటి అంశాలు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం, వికసిత భారత్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ ని భాగస్వామ్యం చేయడం కోసం అవసరమైనటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొని ముందుకెళ్తాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడేటటువంటి దిశగా ప్రజలు గనక మద్దతు ఇస్తే వికసిత ఆంధ్ర, వికసిత భారత్ లో భాగస్వామ్యం అవుతుందని ఏదైతే చెప్పారో ఆయన మాటల్ని గౌరవించి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పక్షాల తరఫున ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడానికి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపారు. ఏదైతే ఇచ్చిన హామీ ప్రధానమంత్రి గారు ప్రజల మధ్య రాజధాని నిర్మాణానికి సంబంధించి అయితేనేమి, పోలవరానికి సంబంధించి అయితేనేమి, మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించినటువంటి అంశాల్లో అయితేనేమి ఏ విధంగా సమ్మిళిత అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ని తీసుకువెళ్తామనేటటువంటి వారు హామీ ఇచ్చారో దానికి తొలిమెట్టు అత్యంత అద్భుతంగా ఈరోజు ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారి ద్వారా మనకి ఆవిష్కృతమైంది. ఇవాళ ఒకసారి మనం కనుక చూస్తే మిత్రులారా, రాజధాని నిర్మాణం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించడం శుభ పరిణామం. కేవలం ఈ 15,000 కోట్లు కేటాయించడమే కాదు, ఒకసారి మీరు గనక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగాన్ని గనక గమనించినట్లయితే దేశీయ, విదేశీయ ఆర్థిక సంస్థలు, వివిధ రకాల సంస్థలకి సంబంధించినటువంటి సహాయాన్ని అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చేదానికి కావాల్సినటువంటి
తోడ్పాటుని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 15,000 కోట్ల రూపాయలతో పాటు ఆ అంశాన్ని కూడా ఉద్ఘాటించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 3 రోజుల పాటు అటు తెలంగాణ ఇటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్ర అధికారులు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడింది. రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్రలో పలుచోట్ల అలానే రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కట్టుబడి ఉన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉచిత గ్యాలరీ గ్యాస్ సిలిండర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఉచిత గ్యాలరీ గ్యాస్ సిలిండర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఉచిత సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం లేదు. 2016-24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా 9,65,361 మంది లబ్ధిదారులకు మొదట విడత ఎల్పీజీ సిలిండర్లతో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ రాష్ట్రంలో ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరణ ఇచ్చారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం పిఎంయువై పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలుపుతాం. అధ్యక్ష, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేస్తుందని ధ్వజం. ఎక్సైజ్ పై శ్వేతపత్రం విడుదలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరాలని వ్యాఖ్య. జంతర్ మంతర్ లో ధర్నా చేసిన వైసీపీ అధినేత జగన్, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కూని అయిందని ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.